ఫిబ్రవరి 27, 2025న తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరు పాల్గొనేది? టీచర్ల నియోజకవర్గంలో టీచర్లు, పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు అంటే కనీసము గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దీంట్లో ఓటర్లు. విశేషం ఏంటంటే గతంలో మన అనుభవాన్ని చూస్తే ఈ టీచర్ల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు, పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సరళి చూస్తే దాదాపు 10% ఓట్లు చెల్లకుండా పోతాయి, మురిగిపోతాయి, ఇన్వాలిడ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు సరైన విధానము పాటించకుండా, ఎలా వెయ్యాలి అనేది కనుక్కోకుండా ముందు తెలుసుకోవాలి. అక్కడ ఎన్నికల ఏజెంట్లు ఉంటారు, లేదు తెలవకపోతే తెలిసిన ఆయన అడిగి ఎలా వేయాలి ఓటని. తర్వాత నమూనా బ్యాలెట్లు కూడా చూపిస్తారు. ఆ నమూనా బ్యాలెట్లో ఎలా వేయాలనేది కొంచెం గమనిస్తే చక్కగా వేయచ్చు. ఏదేమైనా మీకోసం ఈ గ్రాడ్యుయేట్లు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు, విలువైన ఓటు మురిగిపోకూడదు, ఇన్వాలిడ్ కాకూడదు, చెల్లకుండా పోకూడదు. ఫస్ట్ అసలు మీకు ఓటు ఉంటే తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి వేసుకోండి, అది వేరే విషయం. మనము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి విద్యాధికులు, మేధావులు, విజ్ఞులు, గ్రాడ్యుయేట్లు, టీచర్లే ఓట్లు వేయకపోతే ఇంకా మనం అక్షరాస్యత లేని, నిరక్షరాస్యులైన వేలుముద్ర వాళ్ళని మనం ఏం ఆశించలేం. కనుక పట్టభద్రులు, టీచర్ల ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ జరగాలంటే 95% దాటాలి. ఆ విధమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి రావాలి. అసలు ఎట్లా ఓటు వెయ్యాలి అనే కొన్ని సూచనలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపయోగపడే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదే విధానం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉండవు. ఇక్కడ మీ చేతికి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఈ బ్యాలెట్ పేపర్ల కౌంటింగు పట్టభద్రుల నియోజకవర్గం అయితే 2 రోజులు జరుగుతుంది. 48 గంటలు, కొన్ని సందర్భాలు 2 రోజులు దాటుతాయి. టీచర్ల నియోజకవర్గం అంటే ఓట్లు తక్కువే ఉంటాయి, 15,000, 20,000 లోపే ఉంటాయి. కనుక అదొక 6 నుంచి 8 గంటలు అయిపోతుంది. ఈ బ్యాలెట్ పేపర్ని మనం తీసుకుని మనం ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయాలనుకుంటున్నామో ఎడమ పక్క ఆ యొక్క అభ్యర్థి పేరు ఉంటుంది, మధ్యలో ఫోటో ఉంటుంది, కుడి పక్క ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో కరెక్ట్గా ఓటు వేసే విధానం ఏంటంటే 1 అనే అంకె వేయాలి. 1 అంకె ఎట్ట వేయాలి? ఇక అటు ఇటు ఆలోచన లేకుండా ఓ నిలువు గీత పెట్టండి. నిలువు గీత పెడితే అది 1. ఈ నిలువు గీత బాక్సులో చుట్టూ ఉండే ఈ ఫ్రేమ్కి ఎక్కడికి తగలకూడదు. అంటే సరిగ్గా మధ్యలో 1 అని అంకేయండి. ఎంత పొడుగనేది పర్వాలేదు. అయితే మీరు వేసిన 1 అని నిలువు గీత చుట్టూ బాక్సులో ఉండే గీతలకు మాత్రం తగలకూడదు. వాళ్ళు అక్కడే ఏదైనా పెన్ను పొందుపరిచి ఉంటారు, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే మీరు మార్కింగ్ చేయాలి. ఇక తర్వాత బ్యాలెట్ పేపర్ని మొదటి మడత నిలువుగా పెట్టాలి. నిలువుగా పెట్టడం తప్పనిసరి. మొదటి మడత నిలువుగా పెట్టిన తర్వాత మనం అడ్డంగా పెట్టుకోవచ్చు, బ్యాలెట్ దాంట్లో వేయచ్చు. ఇక సాధారణంగా జరుగుతున్న తప్పుల గురించి కూడా మీకు చెప్తాను. ఎందుకు అవి మురిగిపోతాయి, చల్లవు అని అంటే, మనం 1 ఇంకేసాం కదా, ఆ 1 కొంచెం పొడుగ్గా వేస్తే కింద లైన్కో పై లైన్కో బాక్సులో తగులుతుంది. కనుక సరిగ్గా మధ్యలో ఉండాలి. ఆ బాక్సు చుట్టూ ఎక్కడ తగలకూడదు. ఎక్కడ పైకో కిందకో తగిలింది అనుకోండి, అది చల్లదంటారు. తర్వాత 1 అనే అంకె వేయాలి. కొంతమంది అనాలోచితంగా రోమన్ అంకేస్తారు. 1 రోమన్ అంకె అంటే 1 ఉంటుంది నిలువు గీత,
పైన ఒక అడ్డగీత కింద ఒక అడ్డగీత ఉంటుంది. ఇది రోమన్ అంకె అంటారు. ఇది కూడా చెల్లదు, నిలువు గీతే చెల్లుతుంది. ఇంకా కొంతమంది అనాలోచితంగా 1 అని రాస్తారు, ONE 1 అని రాస్తారు, అది మురిగిపోతుంది. లేదు 1 అని అక్షరాలు రాసినా మురిగిపోతుంది. చాలామందికి ఏంటో టిక్ పెట్టేస్తారు, టిక్కు పెట్టినా మీ ఓటు మురిగిపోతుంది. ఇంకా కొంతమంది X గుర్తు దాంట్లో పెడతారు, X గుర్తు వేసినా మురిగిపోతుంది. తర్వాత ఇంకా కొంతమంది ఒకరికంటే ఎక్కువ అభ్యర్థికి ఓట్లు వేయాలంటే ఒక 10 మంది ఉంటే 1, 2, 3, 10 అంకెల దాకా వేసుకోవచ్చు. అంటే మీకు అత్యంత ప్రీతిపాత్రుడైన మీ గెలవాల్సిన అభ్యర్థికి 1 వేయండి, కాస్తో కూస్తో సరే ఆయనకు కూడా వేద్దామంటే 2 వేయండి. అంతేగాని ఇద్దరూ నాకు బాగా మంచి స్నేహితులు, ఇద్దరికి వేయాలని ఆయనకు 1 ఈయనకు 1 2 నిలువు గీతలు పెడితే అది మురిగిపోద్ది. అంటే బ్యాలెట్ పేపర్ మొత్తంలో 1 ఉండాలి, నిలువు గీత 1 ఉండాలి, మిగతాయి 2, 3, 4, 5 వేసుకోవచ్చు. అంటే రెండవ ప్రాధాన్యత ఓటు ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవకపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఓట్లకు కొంత విలువ ఉంటుంది. మనకి మొత్తము పోలైన ఓట్లలో 50% ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళను ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అందువల్ల మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే ఇంకా 2, 3టికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా కొంతమంది బ్యాలెట్ పేపర్ మీద సంతకం పెడతారు. బ్యాలెట్ పేపర్ మీద సంతకం పెట్టకూడదు, అసలు ఏమీ రాయకూడదు. బ్యాలెట్ పేపర్ మీద 1 అంకె దాటి ఏమి గుర్తులు పెట్టినా అది మురిగిపోతుంది. ఇంకా కొంతమంది మనకు ఒక అలవాటు, పిచ్చి అలవాటు, 1 అనేసి మనం 0 చుడతాం. మన అలవాట్లు, మన పిచ్చి అలవాటు 1 వేసి 0 చుట్టామని అక్కడ బ్యాలెట్ పేపర్ మీద 1 అనేసి 0 చుడితే మురిగిపోతుంది, అది ఇన్వాలిడ్, అది ఓటు చెల్లదు. ఇంకా కొంతమంది అక్కడేమో బాక్సులో 1 అనేసాం, మళ్ళీ 1 చుట్టూ ఇంకో బాక్స్ కడుతుంటారు పెన్నుతో. బాక్సులో మళ్ళీ బాక్స్ వేసామంటే ఆ బాక్సు కూడా అది ఇన్వాలిడ్, ఓటు చెల్లదు. కనుక వాళ్ళు చెప్పినట్టుగా, ఎన్నికల కమిషన్ వారు చెప్పినట్టుగా మనం ఓటు వేయాలి. కానీ మనం ఏదో వేసేద్దామని వెళ్తే మాత్రం మీ అమూల్యమైన ఓటు మురిగిపోతుంది. తర్వాత ఇప్పుడు 27 ఫిబ్రవరిన దాన్ని ఎక్కడైతే ఏ జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు 2 రాష్ట్రాల్లో జరుగుతున్నాయో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే టీచర్లకు ఆ రోజు ఒక స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద పరిగణించి సెలవిచ్చారు. ఇది రాష్ట్రమంతా ఉండదు, ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలున్న ప్రాంతంలో ఉండే ఆ కార్యాలయాలకు మాత్రమే కలెక్టర్లు ఆదేశాలు ఇస్తారు. ఇక మనం వెళ్ళేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి. సాధారణ ఎన్నికల్లో ఎలా జనరల్ ఎలక్షన్కి వెళ్తామో ఇక్కడ కూడా గుర్తింపు కార్డు తప్పనిసరి. మీకు ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే ఓటర్ గుర్తింపు కార్డు, లేదా మన జనరల్ ఎలక్షన్లో వాడే ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, మనకు తెలుసు కదా, ఒక 18 రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి. అన్నిటికంటే మనకు తెలిసింది ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ఏమి గుర్తింపు కార్డు లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికకి వెళ్తే మీకు ఓటు ఇవ్వరు, లోపలికి రానివ్వరు. కనుక ఎమ్మెల్సీ ఓటు జాగ్రత్తగా నిలువు గీత 1 అని అంకె వేసి నిలువు గీత చిన్న గీత పెట్టండి, మరి పెద్ద గీత ఏం అవసరం లేదు. ఆ చిన్న గీత పెట్టినా అది వ్యాలిడ్ ఓటు కింద పరిగణిస్తారు. ఈ విధంగా మనం పట్టభద్రులు అయ్యుండి, టీచర్లు అయ్యుండి మన ఓట్లే చెల్లకుండా పోయినాయి అంటే అది ఎంత అవమానం. చూసే ప్రజలు, సాధారణ పౌరులు
మనం అంటే చులకన, గ్రాడ్యుయేట్లు అంటే టీచర్లు అంటే చూడరా చదువుకున్న వాళ్ళే ఓట్లు వేయటం చేత కాదు, మరి మనమే మెరుగు వాళ్ళకంటే అనే విధంగా మనం ప్రవర్తించకూడదు. వెళ్ళే ముందు ఏమైనా అనుమానాలు ఉంటే అభ్యర్థుల తరపున ఎన్నికల ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు బయట కూర్చుని ఉంటారు, పోలింగ్ బూత్ బయట కూర్చుని ఉంటారు. ఎలా వేయాలో అక్కడ నమూనా బ్యాలెట్లు ఉంటాయి. ఆ నమూనా బ్యాలెట్లో వాళ్ళని అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకుని వెళ్ళి కరెక్ట్గా ఓటు వేసి ఎవరన్నా గెలవనియండి, ఓటు వేయటం తప్పనిసరి. ముందు అది మౌలిక సిద్ధాంతం నంబర్ 1. రెండో మౌలిక సిద్ధాంతం వేసిన ఓటు చెల్లుబాటు కావాలి. ఆ విధంగా మీరు కోరిన అభ్యర్థికి ఆ బాక్సులో నిలువు గీత పెట్టి సమపాళ్ళలో పెట్టి చక్కగా మీ అభ్యర్థిని ప్రోత్సహించి గెలిచే విధంగా ఓటు మురిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని గమనించండి.